అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 రోజుల క్రితం 15వ తేదీ రాత్రి మహిళలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా మరి ఇంటి మీద పడి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టి దాదాపు అది 8 లక్షల రూపాయల కెమెరా ఉంది. ఆ రోజు రాత్రి మరి ఇక్కడే ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చి అబ్దుల్ ఫైజ్ గారు ఇంకా మా యొక్క కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులందరం కూడా వచ్చి ఇక్కడే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది. ఈ విధంగా మరి విలువైనటువంటి కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద ఆ బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు ఎవరైతే మా ఇంటి మీద దాడి చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ తీసుకొని దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక బాధితుడు స్టేషన్ కు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి అయ్యా మాకు న్యాయం చేయమని చెప్పి అడిగితే తిరిగి అబ్దుల్ ఫైజ్ మీదనే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అదేవిధంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసు మనాయించి ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. మరి ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంత్రి హోదాలో ఉండి ఈరోజు కనీసం వాళ్ళ పెళ్లి అనేది కూడా కనీసం ఈరోజు ఆ యొక్క పెళ్లి కూతురు ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు కూడా టీడీపీలోనే ఇప్పటి వరకు కూడా పనిచేస్తా ఉన్నారు. కనీసం అది అన్నా కూడా ఆ విషయం కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఈరోజు ఆ కుటుంబం మీద కక్ష కట్టి ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసు పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య ఆలోచించండి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈయన మంత్రికి అర్హుడు కాదు. ఎందుకంటే ఈయన మళ్ళీ క్రమశిక్షణ సంఘం దాంట్లో కూడా సభ్యునిగా ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించి మీ మంత్రివర్గంలో పెట్టుకొని ఇటువంటి ఉన్మాదులను ఏ విధంగా మీరు మంత్రివర్గంలో పెట్టుకుంటారో మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి ఉన్మాదుల వల్ల మీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరుగుతుంది. ఈరోజు ఒక ముస్లిం ఇళ్లలోకి జొరబడి మరి నీచాంగా దౌర్జన్యాలు చేసి ఆ కెమెరాలు పగలగొట్టి వాళ్ళందరినీ భయభ్రాంతకు గురి చేసి ఆ లేడీస్ అంతా కూడా బాత్రూంలో అదేవిధంగా బెడ్రూమ్లో దాక్కున్నారు. ఏం జరుగుతూ ఉందో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాబట్టి మరి భయపడి దాక్కుంటే మరి కనీసం వాళ్ళు ఎందుకు మీరు దౌర్జన్యం చేశారని కూడా మేము ఈ యొక్క అబ్దుల్ ఫైజ్ గారు అడగలేదు. కేవలం ఇప్పుడు మాకు న్యాయం చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే మరి తిరిగి 3 రోజుల తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు ఈ విధంగా 307 కేసులు పెడితే మరి దీన్ని ఏ విధంగా మరి ఆలోచన చేయాల్సిందో నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పోలీసులు వన్ సైడ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవడైనా పేదవానికి కానీ ఉన్నవానికి కానీ ఎవరికైనా కూడా న్యాయం చేయమని చెప్పి వచ్చేది ఫస్ట్ పోలీస్ స్టేషన్కే. ఒక వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ప్రజలకు పోలీసు వ్యవస్థ అంటే ఒక నమ్మకం ఉండేది. ఈ రోజుతో ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతా ఉంది. ఈరోజు పోలీసులే ఈ విధంగా ఒక వన్ సైడ్గా మారిపోయి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అధికారికి భార్య పిల్లలు కుటుంబం కూడా ఉంటుంది. అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు ఈ కేసు ఏదైతే తప్పుడు కేసు పెట్టి ఈ 307 కేసు మరి అటెంప్ట్ మర్డర్ కేసు మీ యొక్క అబ్దుల్ ఫైజ్ మీద పెట్టినారో ఖచ్చితంగా దీని మీద మరి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా మేము ప్రెజర్స్ వస్తా ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తా ఉంది, మేము తట్టుకోలేకపోతా ఉన్నాము, అది తప్పైనప్పటికీ కూడా మీది ఏది తప్పు లేదు మాకు కూడా తెలుసు, అయినప్పటికీ కూడా మేము ప్రెజర్కు మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు పైన నుంచి అమరావతి నుంచి ప్రెజర్ చేయించి మా ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసు పెట్టాలని చెప్పి ప్రెజర్ చేస్తా ఉన్నారు. మేమేం చేస్తామని చెప్పి అధికారులు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కోరుతా ఉన్నాం. ఫైజ్ అనే వ్యక్తి ఇంట్లో ఒక మ్యారేజ్ జరిగింది. వాళ్ళ ఇల్లు హానరబుల్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇంటికి ఎదురుగా ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. ఆ పెళ్లి సందర్భంగా ఈ ఫైజ్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ మాట్లాడుకున్నారో ఆ వ్యక్తి మినిస్టర్ గారి ఇంటి పైన డ్రోన్ ఫ్లై చేయడం జరిగింది. ఆ డ్రోన్ ఫ్లై చేయడం అనేది అది తప్పు. ఎందుకంటే ఒక విఐపి ఉన్న చోట
చాలా సెక్యూరిటీ ఉంటుంది ఇంటర్నల్ గా, ఎందుకంటే నక్సల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, టెర్రరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, హై సెక్యూరిటీ జోన్ అది. ఆ ఏరియాలో ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది తప్పు. అందులో భాగంగా ఎందుకు ఫ్లై చేశారనేది మినిస్టర్ గారు కంప్లైంట్ చేశారు ఇన్స్పెక్టర్ గారికి. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు. తర్వాత మినిస్టర్ గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఏం జరిగింది, ఎవరు వీళ్ళని కనుక్కోవడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా నా గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా 3 ఎఫ్ఐఆర్లు కావడం జరిగింది. నెంబర్ 1 వచ్చి విఐపి ఉన్న జోన్ లో అన్అఫీషియల్ గా డ్రోన్ ఫ్లై చేయడం సంబంధించి ఒక కేసు అయింది. రెండోది నరసింహ అనే వ్యక్తి, మినిస్టర్ గారికి సంబంధించిన వ్యక్తి, అక్కడ ఏం జరిగింది కనుక్కోవడానికి వ్యక్తిని కులం పేరుతో దూషించి హత్యాయత్నం చేశారనే ఫిర్యాదు పైన 2వ ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. అదేవిధంగా 3వ ఎఫ్ఐఆర్ ఈ నరసింహ, విష్ణు అనే వ్యక్తులు ఇంట్లోకి వచ్చి మా పైన దాడి చేశారని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఎఫ్ఐఆర్లు కట్టాము. సో ఇన్సిడెంట్ పైన ఏదైతే ఉందో దానిపైన 3 కేసులు కట్టడం జరిగింది. కానీ ఈ సమస్య అంతా కూడా ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది దాని నుంచే మొదలైంది. ఆ డ్రోన్ ఫ్లై చేయడం అనేది 100% తప్పు. అది విఐపి జోన్. సో అది కాకుండా ఉంటే అంతా బాగుండేది. వీళ్ళు కూడా మ్యారేజ్ అంతా డెకరేట్ చేసుకున్న వీళ్ళు చూసుకోవాలనే ఉద్దేశంతో అది ఫ్లై చేయడం జరిగింది. కానీ ఈ ఆపరేటర్స్ చేసిన తప్పు, ప్లస్ ఆ ఏరియా విఐపి సెక్యూరిటీ జోన్ కాబట్టి అది ఎగరగూడదు అక్కడికి వెళ్ళింది. దీని మీద కేసు కట్టడం జరిగింది. అది విచారిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఫైజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. తెలియదు ఫైజ్ పైన కాబట్టి ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాం. అతన్ని అరెస్ట్ చేశాము. సెక్షన్ SC/ST యాక్ట్ ప్లస్ 307 IPC. వీళ్ళు ఇచ్చిన కేసు పైన కానీ ట్రెస్ పాస్ కింద కూడా కేసు కట్టడం జరిగింది. అంటే మైండ్లోకి వచ్చి దాడి చేశారని ట్రెస్ పాస్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇవన్నీ సెక్షన్స్ మీద కేసు కట్టడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.